రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మహిళలను కించపరుస్తూ కథనాలు రాయడం క్రూరత్వం, అది విమర్శల కిందికి రాదంటూ సోషల్ మీడియాలో సంచలన పోస్టు చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ప్రజా జీవితంలో విమర్శలు భాగమే కానీ ఆ విమర్శల మాటున మహిళల్ని కించపరిచేలా కథనాలు రాయడం, ప్రసారం చేయడం ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదన్నారు. అలాంటి వాటిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే అన్నారు సిపి సజ్జనార్. మీడియాతో పాటు పరిపాలన, పోలీస్, సైన్స్, ప్రజా జీవితాల్లో మహిళలు ముందుండి కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. ఇంటి బాధ్యతల్లో అలుపెరగని శ్రమ చేస్తూ కుటుంబ పనిని బ్యాలెన్స్ చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారని అన్నారు. అలాంటి మహిళల వ్యక్తిత్వంపై దాడి చేయడం సరికాదన్నారు సజ్జనార్. యాత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అంటూ వేదాల్లో మహిళల గురించి ప్రస్తావించిన అంశాన్ని కోట్ చేశారు సజ్జనార్. మహిళా అధికారులను లక్ష్యంగా చేసుకుని వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు సజ్జనార్. మహిళల్ని గౌరవించకపోతే వారి భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకున్నట్టే అంటూ రాసుకొచ్చారు. భవిష్యత్తు మహిళలదే, వారిని కించపరచడం తగదని సూచించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. రైట్, ఇక సజ్జనార్ ట్వీట్ ని కూడా మనం చూడవచ్చు. ద ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్ అంటూ సజ్జనార్ ట్వీట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ కూడా మహిళలను గౌరవించాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఐ న్యూస్ కూడా మహిళల గౌరవానికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా నిశితంగా గమనిస్తూ మహిళలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి. మహిళలను కించపరిచే కథనాలు ఎవరు రాసినా ఖచ్చితంగా ఐ న్యూస్ ఖండిస్తోంది. ఐ న్యూస్ మహిళలకు బాసటగా నిలుస్తోంది. ఇక ద ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్ అంటూ ఇక సజ్జనార్ అయితే ట్వీట్ చేసిన పరిస్థితి. ఎక్కడ ఒక వార్త రాసేటప్పుడు ప్రతి వార్తను కూడా నిశితంగా గమనించాల్సి ఉంటుంది. అందులోనూ మహిళల విషయంలో ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో హర్రీబర్రీగా వార్తలు రాసేసి మహిళలను కించపరిచే వార్తా కథనాలు ఎప్పుడు కూడా ప్రసారం చేయకూడదనే ఈరోజు సమాజం నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి. సో వేదాల్లో మహిళల గురించి ప్రస్తావించిన అంశాన్ని కూడా సిపి కోట్ చేశారు అంటే సో ఎంత గౌరవంగా మనం మహిళలను చూసుకోవాలనేది మరోసారి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది.